ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ మాల్వేసి. సో ఈ ఫ్యామిలీని కొత్తగా నీట్లోకి యాడ్ చేశారు. ఎన్టీఆర్ రిలీజ్ చేసిన సిలబస్లో కూడా ఈ ఫ్యామిలీ సపరేట్గా ఇచ్చారు. సో మాల్వేసి అంటే మనకి హైబిస్కస్, కాటన్, బెండకాయ ఇవన్నీ వస్తాయి మెయిన్గా. సో వీటిల్లో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని హింట్స్ చెప్తాను. వీటిల్లో ఏంటంటే యూజువల్గా మనం చూస్తే బెండకాయని మనం జిగురు కోసం వాడతాం. అండ్ అలానే హైబిస్కస్, ఈ మందార పూలు అవన్నీ మనం ఆయిల్లో బాగా మరిగించి హెయిర్కి పెట్టుకుంటారు, విచ్ యాక్ట్స్ లైక్ ఏ కండిషనర్ అనమాట. హెయిర్ గ్రోత్కి, స్ట్రెంథనింగ్కి బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి. అంటే వీటిలో మ్యూసిలేజ్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఈవెన్ కాటన్ సీడ్స్ని కూడా తింటారు. వీ నో దట్ కాటన్ రూట్ సీడ్ హెయిర్స్, వాటిని వివింగ్కి వాడతాం, మన బట్టల్లో కాటన్ వాడతాం. సో వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా స్టెలేట్ హెయిర్స్ అనమాట. అంటే ఆ స్టెమ్ మీదంతా హెయిరీగా ఉంటుంది. ఈవెన్ మీరు బెండకాయని చూసినా మీకు హెయిరీగా కనిపిస్తుంది. లీవ్స్ ఆర్ ఆల్టర్నేట్. ఒక దాని తర్వాత ఆపోజిట్లో ఇంకోటి వస్తుంది, ఇంకొక ఆపోజిట్లో వస్తుంది, కానీ వెంటనే ఇమీడియట్ క్వైట్ ఆపోజిట్ కాకుండా కొంచెం పైకి వస్తుంది. స్టిప్యులేట్. లీవ్స్కి కింద ఒక చిన్న లీఫీ ఎక్స్టెన్షన్స్ ఉంటుంది, వాటిని స్టిప్యూల్స్ అంటారు. మల్టీ కాస్టేట్ రెటిక్యులేట్ వెనేషన్. మల్టీ కాస్టేట్ అంటే మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, మెయిన్ రిబ్ ఉంటుంది. మెయిన్ రిబ్ నుంచి వెయిన్స్ వస్తాయి, వెయిన్స్ నుంచి వెయిన్లెట్స్ వస్తాయి, వెయిన్లెట్స్ నుంచి ఇంకా స్మాల్ స్మాల్ వెయిన్స్ అవన్నీ వస్తాయి. రెటిక్యులేట్. ఇన్ఫ్లోరసెన్స్ అంటే రెటిక్యులేట్ అంటే ఇది డైకాట్లిడన్ కాబట్టి రెటిక్యులేట్ వెనేషన్. ఇన్ఫ్లోరసెన్స్ సాలిటరీ లేదా కైమ్. కైమ్ అంటే ఏంటంటే బేసిపెటల్ అరేంజ్మెంట్ అనమాట. యూజువల్గా ఓల్డర్ ఫ్లవర్స్ టాప్లో ఉంటాయి, న్యూ ఫ్లవర్స్ కిందకి ఫామ్ అవుతాయి. కోన్ షేప్లో ఉంటుందన్నమాట. కోన్ షేప్లో ఉంటుంది. ఓల్డర్ ఫ్లవర్స్ పైన ఉంటాయి, న్యూ ఫ్లవర్స్ కింద ప్రొడ్యూస్ అవుతుంటాయి. అలానే హెర్మోఫ్రోడైట్. హెర్మోఫ్రోడైట్ అంటే బైసెక్షువల్. యాక్టినోమార్ఫిక్. మీరు ఎలా కట్ చేసినా, ఏ ప్లేన్లో కట్ చేసినా మీకు ఫ్లవర్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. హైపోగైనస్ అంటే దాని అర్థం దీనికి సుపీరియర్ ఓవరీ అని అర్థం. హైపోగైనస్ సుపీరియర్ ఓవరీ అంటే ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఓవరీ కిందగా ఉంటుంది. ఫ్లోరల్ పార్ట్స్ని బేస్ చేసుకుంటే హైపోగైనస్ అని చెప్పాలి. ఓవరీ ఎక్కడుంది అంటే సుపీరియర్ అని చెప్పాలి. పెంటామెరస్. పెంటామెరస్, టెట్రామెరస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఆఫ్ డైకాట్స్. పెంటామెరస్ అంటే పెటల్స్ కానీ సెపల్స్ కానీ 5 లేదా మల్టిపుల్స్ ఆఫ్ 5 ఉంటుంది. ఎపీ క్యాలిక్స్ అనే ఒక స్పెషల్ వ్రాల్ ఉంటుంది అనమాట క్యాలిక్స్కి కింద. క్యాలిక్స్ ఫ్రీ లేదా యునైటెడ్. కొరోలా అయితే ఫ్రీ. అండ్ అలానే మనకి ట్విస్టెడ్ ఎస్టివేషన్ కూడా ఉంటుంది. స్టేమెన్స్ ఇండెఫినెట్, లెక్కలేనన్ని ఉంటాయి. మోనో అడల్ఫస్. కాకపోతే ఈ ఫిలమెంట్స్ అన్నీ కలిసి ఒక ట్యూబ్ లాగా ఫామ్ చేస్తాయి. మోనో అడల్ఫస్. ఒకే బండిల్ ఆఫ్ స్టేమెన్స్ ఉంటాయి. వాటిల్లో స్టేమెన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ అన్నీ కలిసి ఫ్యూజ్ అయ్యి ఒక బండిల్ అయిపోతుంది. యాంథర్లో మోనోథీకస్ ఉంటుంది, ఒకే తీకా ఉంటుంది. ఒక లోబ్కి ఒకే తీకా ఉంటుంది. స్టేమెన్స్ యునైటెడ్ టు ఫార్మ్ ఎ ట్యూబ్. గైనీషియం మెనీ ఆఫెన్గా 5 ఉంటుంది. దీనికి బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీరు లేడీస్ ఫింగర్ని కట్ చేసి ఇలా చూసినప్పుడు మీకు 5 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సింకాపస్ అన్నీ ఫ్యూజ్ అయి ఉంటుంది కాబట్టి మనకి బెండకాయ లోపల కంపార్ట్మెంట్స్ ఒక ఫ్రూట్ లోపల కనిపిస్తుంది. మల్టీ లాక్యులర్, చాలా లాక్యూల్స్ ఉంటాయి కదా. సుపీరియర్ ఓవరీ. యాక్సైల్ ప్లసెంటేషన్. బెండకాయని చూస్తే మీరు ఇవన్నీ గుర్తుపెట్టేసుకోవచ్చు. సింకాపస్ అని, ఓవరీ సుపీరియర్ అని, మల్టీ లాక్యులర్, అలానే యాక్సైల్ ప్లసెంటేషన్. హైబిస్కస్ రోజా సెనెన్సిస్. ఇది ఆర్నమెంటల్ షర్బ్, కల్టివేటెడ్ ఇన్ ట్రాపికల్ అండ్ పెరీనియల్. మనకి యూజువల్గా ఇళ్ళ దగ్గరే పెంచుకుంటాం. షర్బ్ ఇది, ట్రీ కాదు, హర్బ్ కాదు. రూట్ సిస్టమ్ ట్యాప్ రూట్ సిస్టమ్. బీయింగ్ ఏ డైకాట్ ట్యాప్ రూట్ సిస్టమే ఉంటుంది. బ్రాంచ్డ్, ఇంకా డీప్. స్టెమ్ ఎరెక్ట్, బ్రాంచ్డ్. సిలిండ్రికల్, సాలిడ్, వుడ్డీ, గ్లబేరియస్. గ్లబెరస్ అంటే హెయిరీ, గ్లాబ్రస్. లీవ్ ఆల్టర్నేట్ అండ్ సింపుల్, పెటియోలేట్. స్టిప్యూల్స్ కూడా ఉంటాయి. ఓవేట్, సెర్రేట్. సెర్రేట్ అంటే ఎడ్జెస్ కూస్గా ఉంటాయి. మార్జిన్స్. అక్యూట్ అపెక్స్. సో అపెక్స్ చాలా షార్ప్గా ఉంటుంది మనకి. మందార ఆకులు చూస్తే క్లియర్గా కనిపించవచ్చు. గ్లాబ్రస్. గ్లాబ్రస్ అంటే హెయిరీగా ఉంటుంది. యూనికాస్టేట్ రెటిక్యులేట్ వెనేషన్. యూనికాస్టేట్ అంటే ఒక్క మిడ్ రిబ్ వచ్చి దాని నుంచి బ్రాంచెస్ వస్తాయి. సాలిటరీ, యాక్సిలరీ. అంటే ఫ్లవర్స్ గుత్తులుగా కనిపించవు. ఒక నోడ్ దగ్గర ఒక ఫ్లవర్ ఉంటుంది, ఇంకొక నోడ్ దగ్గర ఇంకొక ఫ్లవర్ ఉంటుంది. అలా ఓల్డర్ ఫ్లవర్స్ ఏమో మనకి పైన
ఉంటాయి. న్యూ ఫ్లవర్స్ చెట్టు కింద భాగంలో ఉంటుంది. ఓల్డర్ ఫ్లవర్స్ చెట్టు పై భాగంలో ఉంటుంది. న్యూ ఫ్లవర్స్ చెట్టు కింద భాగంలో. ఫ్లవర్స్ ఈ బ్రాక్టెడ్, ఫ్లవర్స్కి బ్రాక్స్ ఉండవు. పెడిసెల్లేట్, కంప్లీట్ యాక్టినోమార్ఫిక్, మనం ఈజీగా ఏ ప్లేన్లో కట్ చేసినా కానీ ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. బైసెక్షువల్, పెంటామెరస్, హైపోగైనస్, లార్జ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఎపికాలిక్స్ 5 to 7 ఉంటాయి, గ్రీన్ లీనియర్. సో దీనికి బ్రాక్స్ ఉండవు కానీ ఫ్లవర్కి ఎపికాలిక్స్ అనే ఒక ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది. సెపల్స్ 5. గ్యామోసెపాలస్, సెపల్స్ అన్నీ ఫ్యూజ్ అయిపోయాయి కాబట్టి ఓవల్ షేప్లో ఉంటాయి. వాల్వేట్ ఎస్టివేషన్. పెటల్స్ 5 ఉంటాయి. అండ్ పాలీపెటాలస్, ట్విస్టెడ్ ఎస్టివేషన్. రెడ్ యునైటెడ్ ఎట్ ద బేస్ ఎట్ ద స్టామినల్ ట్యూబ్. స్టామినల్ ట్యూబ్కి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట ఈ పెటల్స్ అన్నీ కూడా. అందుకే ఎపిపెటాలస్ కండిషన్ ఉంటుంది దీనికి. ఆండ్రీషియం, స్టేమన్స్ చాలా ఉంటాయి. ఒక ట్యూబ్ లాగా అన్నీ ఫ్యూజ్ అయ్యి కలిసి ఉంటుంది. మనం మందార పూ చూస్తే చాలా ఈజీగా గుర్తించవచ్చు. ఎపిపెటాలస్ పెటల్స్కి అటాచ్ అయి ఉంటుంది. మోనోథీకస్, మోనో అడల్ఫస్, మోనోథీకస్. మోనో అనేది గుర్తు, మాల్వేసి ఫర్ మోనో అడల్ఫస్, మోనోథీకస్. అన్ని ఎంతోనే వస్తాయి. ఎల్లో రెనిఫార్మ్, ఎల్లో కలర్లో ఉంటుంది ఆ పుప్పొడంతా. ట్రాన్స్వర్స్లీ అటాచ్డ్ బై ఫిలమెంట్. పాలన్ గ్రెయిన్స్ మల్టీపోరేట్, చాలా పోర్స్ ఉంటాయి. గైనీషియం పెంటాకార్పెల్లరీ, 5 కార్పల్స్ ఉంటాయి. సింకాపస్, సుపీరియర్ ఓవరీ, యాక్సైల్ ప్లసెంటేషన్. ఒక్కొక్క లాక్యూల్లో చాలా ఓవ్యూల్స్ ఉంటాయి. స్టైల్ పాసింగ్ త్రూ ద స్టామినల్ ట్యూబ్, స్టైల్ వచ్చి స్టామినల్ ట్యూబ్లో నుంచి వస్తుంది పైకి. స్టిగ్మా 5 ఉంటాయి. క్యాపిటేట్, క్యాప్ లాగా ఉంటుంది, కవర్డ్ విత్ వెల్వెటీ గ్రోత్. ఫ్రూట్ వచ్చి దీన్ని క్యాప్స్యూల్ అంటాం. ఇప్పుడు లేడీస్ ఫింగర్ని క్యాప్స్యూల్ అంటాం. సో ఇక్కడ మనం ఫ్లోరల్ ఫార్ములా చూస్తే ఇది యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్. ఎపికాలిక్స్ 5 to 7 ఉంటుంది. క్యాలిక్స్ 5 అన్ని ఫ్యూజ్డ్, గ్యామోసెపాలస్. అలానే పెటల్స్ 5 ఫ్రీ, ట్విస్టెడ్ ఎస్టివేషన్ కూడా ఉంటుంది కాబట్టి. ఆండ్రీషియం ఇన్ఫినిటీ కానీ ఎపిపెటాలస్ కండిషన్ ఉంటుంది. గైనీషియం సుపీరియర్ ఓవరీ 5 ఉంటుంది, 5 ఫ్యూజ్డ్. ఈ పిక్చర్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది స్టెమ్, క్యాలిక్స్, కొరోలా, ఎపికాలిక్స్. ఎకనామిక్ ఇంపార్టెన్స్కి వస్తే ఎకనామికల్గా ఈ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఫైబర్ ఈల్డింగ్ వెరైటీ కదా కాటన్. సర్టెన్ అథారిటీస్ నియర్ ఆల్ జెనరా కెన్ ప్రొడ్యూస్ సమ్ కైండ్ ఆఫ్ ఫైబర్. అన్ని జెనరా కొన్ని కైండ్ ఆఫ్ ఫైబర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కాటన్ ఈల్డింగ్ పర్హాప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైబర్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ సింథటిక్ టెక్స్టైల్స్. ఎన్ని సింథటిక్ వచ్చినా కాటన్ వాల్యూ కాటన్దే. ద సీడ్ కోట్ ఆఫ్ గాసిపియం ప్రొడ్యూస్డ్ ఎపిడర్మల్ హెయిర్. సీడ్ కోట్ మీద ఎపిడర్మల్గా హెయిర్స్ ఉంటాయన్నమాట. అవి సెల్యులోజిక్ ఫామ్. అదే నథింగ్ బట్ కాటన్ ఊల్. సో ఈ హెయిర్స్ ఫ్లాట్ అండ్ ట్విస్ట్ చేసి అండ్ స్టేపుల్ చేస్తాం. కాటన్ ప్లాంట్ బెస్ట్ శాండీ డ్యాంప్ సాయిల్లో పెరుగుతాయి, హ్యూమిడ్ రీజన్స్లో. ఈజిప్షియన్ కాటన్ది ఈజ్ ఫ్రమ్ పెరువియానం, హూ స్టేపుల్ లెంత్ ఈజ్ 4 to 8 centimeters వరకు ఉంటుంది. అలానే గాసిపియం బార్బాడెన్స్ ప్రొడ్యూసర్ సీ ఇన్లాండ్ కాటన్. ఇది కూడా 5 centimeters ఉంటుంది. గాసిపియం హిర్సుటమ్ ఇది నేటివ్ అమెరికన్ స్పీషీస్ అండ్ ఇవి కూడా సుపీరియర్ కాటన్ అనమాట. మెయిన్ ఇండియన్ స్పీషీస్ వచ్చి గాసిపియం హెర్బేషియం. ఇది 7 to 8 centimeters ఉంటుంది. గాసిపియం ఆర్బోరియం స్మాల్ ట్రీ అండ్ లార్జ్ షెప్. ఇండియాలో కల్టివేట్ చేస్తారు. సో ఇండియాలో ఉండే కాటన్కి, మనం కాటన్ ఎక్కువ వేర్ చేస్తాం కాబట్టి ఇండియన్ కాటన్కి చాలా వాల్యూ ఎక్కువ. కాటన్ సీడ్ ఫర్దర్గా ఎడిబుల్ ఆయిల్ని కూడా తీస్తారు సీడ్స్లో నుంచి. సో సెమీ డ్రైయింగ్, ఓలియో మార్గరైన్ ఇన్ సోప్స్లో వాడతాము సీడ్ ఆయిల్ని. ఆయిల్ కేక్ నౌరిష్మెంట్ ఆఫ్ క్యాటిల్ ఫీడ్. సో ఇది వాషింగ్ పౌడర్స్లోను, అలానే ఆయిల్ క్లాత్, ఆర్టిఫిషియల్ లెదర్, నైట్రోగ్లిసరిన్ వీటిలో వాడతారు. హైబిస్కస్ కెనబినస్ వెరీ వాల్యుబుల్ ఫైబర్ అనమాట ఇది. ఫ్రమ్ ఇట్ స్టెమ్ రోప్స్ తయారు చేయడానికి, కార్డేజ్, కోర్స్ క్యాన్వాస్, సాక్స్, ఫ్లోర్ మ్యాటింగ్. అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ సబ్స్టిట్యూట్ యాజ్ జూట్కి సబ్స్టిట్యూట్గా వాడతాం. ఇంకొక హైబిస్కస్ వచ్చి సిల్కీ బ్రౌన్ ఫైబర్ని ప్రొడ్యూస్ చేస్తుంది వాటి స్టెమ్ నుంచి. టెక్స్టైల్స్లో జూటు, ఇంకా పేపర్ ఇండస్ట్రీలో దీన్ని వాడతారు. అబుటిలాన్ థియోఫ్రాస్టీ. అబుటిలాన్ థియోఫ్రాస్టీ అంటే చైనా జూట్. ఇది ఎక్స్టెన్సివ్లీ చైనాలో కల్టివేట్ చేస్తారు. ఇది టేకప్ డైస్ క్విక్లీ అండ్ యూజ్ ఫర్ మేకింగ్ రగ్స్. యురీనా లోబాటా ఇది ఒక వీడ్ అనమాట. ట్రాపికల్ కంట్రీస్లో ఎల్లో కలర్ ఫైబర్ని ఇస్తుంది. జూట్ కంటే ఎక్కువ కాలం ఉంటుంది ఇది. అండ్ సబ్స్టిట్యూట్ ఇన్ సమ్ ప్లేసెస్.
బ్రెజిల్లో దీన్ని కాఫీ సాక్స్ తయారు చేయడానికి వాడతారు. మలాక్రా క్యాపిటాటా ఈస్ ఆల్సో ప్రొడ్యూస్ స్ట్రాంగ్ సిల్కీ ఫైబర్ లైక్ జూట్. దీన్ని కూడా సబ్స్టిట్యూట్గా వాడతాం. అబెల్మాస్కస్ ఎస్కులాంటస్, హిందీలో బిండి అంటాం, లేడీస్ ఫింగర్, దీన్ని వెజిటబుల్గా వాడతాం. హైబిస్కస్ రోజా సెనెన్సిస్, షూ ఫ్లవర్, చాలా వైడ్గా ఆర్నమెంటల్ ప్లాంట్గా కల్టివేట్ చేస్తారు. గాడెస్ కాళీ. ఆల్థియా రోసియా ఈజ్ ఆల్సో కాల్డ్ గార్డెన్ ప్లాంట్, లవ్లీ పింకిష్ ఫ్లవర్స్ ఉంటాయి. అబటిలాన్ ఇండికమ్, కంగి అంటారు. సో ఇట్స్ ఎ వైల్డ్ ప్లాంట్ అండ్ సమ్టైమ్స్ మెడిసినల్గా కూడా వాడతాం. మాల్వా సిల్వెస్ట్రిస్, ఇది గార్డెన్ ప్లాంట్. ఇట్ ఈస్ సపోజ్ టు క్యూర్ హైడ్రోఫోబియాని క్యూర్ చేస్తుంది ఇది. సో ఇవే గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి. ఈ ఫ్లోరల్ ఫార్ములా, అలానే ఫ్లోరల్ డయాగ్రామ్, ఎకనామికల్ ఇంపార్టెన్స్ అండ్ అవి ఎక్కడ పెరుగుతాయి, అంతే. దట్స్ ఇట్ ఫర్ మాల్వేసి.